నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశాన్ని పంచతీర్థాల పేరుతో క్షేత్రాలుగా బీజేపీ నిర్మిస్తోందని వెల్లడి. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో సోమవారం నాడు భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మహేష్ గౌడ్ వివరించారు. తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలతో అంబేద్కర్ పట్ల బీజేపీ వైఖరి మరోసారి బహిర్గతమైందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ అత్యున్నత వ్యవస్థ అని పేర్కొన్నారు. అయితే బీజేపీ కుట్రపూరితంగా రాహుల్ గాంధీ క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా హత్యాయత్నం కేసు నమోదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఏఐసీసీ నాయకులు కొప్పులరాజు, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై రైతులు, ప్రజలు తిరగబడుతున్నప్పటికీ మాజీ మంత్రి కేటీఆర్కు బుద్ధి రావటం లేదని, జైలుకు వెళ్తాననే భయంతో పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విమర్శించారు. సినీ హీరో అల్లు అర్జున్ తీరుపై మండిపడ్డ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మోపాల్ మండల పరిధిలోని నాల్కల్ గ్రామానికి చేరుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఆ తర్వాత స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాసాని చెరువు నుంచి రబీ సీజన్లో పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. అకాల మరణాలపై విచారం వ్యక్తం చేసిన ఆయన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సాగునీటి విడుదల సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అన్నారు. 56,000 కోట్ల నిధులు కేటాయించి 25 లక్షల మందికి రుణమాఫీ చేశామని, ధాన్యానికి బోనస్ చెల్లించామని తెలిపారు. అంతేకాక ఉచిత కరెంట్, పంటల బీమా అమలు చేస్తూనే సబ్సిడీపై ఆధునిక యంత్రాలు, వ్యవసాయ పనిముట్లను అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
వరి పంటతో పాటు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంబర్ 1 స్థానానికి తీసుకువస్తున్నారని చెప్పారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని స్పష్టం చేశారు. త్వరలోనే సాదా బైనామా పార్టీ బి భూములకు మోక్షం లభించనుందని తీపి కబురు వినిపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు బహిరంగ లేఖలు రాయటంపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పెట్టుబడి సాయం పేరుతో తీవ్రమైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, 6 ఏళ్లలో 21,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతిమయమని, ధరణి పేరుతో భూములను కొల్లగొట్టారని విమర్శించారు. ఇక అల్లు అర్జున్ వివాదంపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదని అన్నారు. పుష్ప సినిమా ప్రదర్శనకు వెళ్లవద్దని పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో జరిగిన తొక్కీసలాటలో రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకోకుండా మానవత్వం కోల్పోయి అల్లు అరవింద్ తప్పుడు విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప సినిమా ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చారని ప్రశ్నించారు. స్మగ్లర్లను ప్రోత్సహిస్తున్నట్లు తీసిన ఈ సినిమా ఓ చెత్త సినిమా అని విమర్శించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాట్సి శేఖర్ గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, అమృతాపూర్ గంగాధర్, లింగంతో పాటు ఇతరులు ఉన్నారు. రిలీజ్లో అనగా మొన్న సినిమా రిలీజ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సినీ ఫీల్డ్ వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రోత్సాహాలు ఇచ్చి సినిమా ఫీల్డ్ వాళ్ళకి అక్కడ మనకు హైదరాబాద్లో భూములు ఇచ్చి స్టూడియోలు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి స్థలాలన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సినీ ఫీల్డ్కి వ్యతిరేకం కాదు. కానీ ఆ రోజు ఒక అమాయకురాలైన ఒక తల్లి రేవతి ఆమె చనిపోయి వాళ్ళ కొడుకు తేజ కూడా మరి ఇలా బ్రెయిన్ డెత్తోని హాస్పిటల్లో ఉంటే వాళ్ళని ఎవరు పలకరించకుండా మరి ఒక వ్యక్తి చేయబట్టి చనిపోయిందని చెప్పి ఒక హీరో మన పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే అందరూ పలకరిస్తున్నారు. మరి ఇది మానవత దృక్పథం కాదు, ఇది మానవతకు వ్యతిరేకంగా ఉంది. మరి మన ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి కాబట్టి మరి ఈయన ఇంకా హీరో అని చెప్పి మరి A11గా పెట్టింది. దాన్ని ఆయన వక్రీకరించి నేనేదో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాము, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ పగటి వేషాలు వేసుకొని మరి ఒక చెత్త సినిమా తీసినాం. అదేమన్నా పుష్ప అంటే ఏంది, ఏమన్నా సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందయ్యా, నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు, నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే పరిస్థితుల్లో లేవు. ఇంకా ఇవాళ మళ్ళీ మా ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మాత్రం ఖబర్దార్, ఇంకా రాబోయే కాలంలో మీ సినిమాలు కూడా తెలంగాణ ఆడనీయం కూడా ఏం తమాషా చేస్తారా? ఇక్కడ బతకడానికి వచ్చినారు, మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే. రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దులిహేవాలా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను విరమింపచేయడానికి కేంద్రం చొరవ చూపించాలని ఎస్కేఎం జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్ కోరారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ నూతన విధానాన్ని ఉపసంహరించుకోవాలని, నోయిడా ప్రాంత రైతులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానాల పత్రాలను నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో జిల్లా ఎస్కేఎం నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్కేఎం జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్ కంజర భూమయ్యలు మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి దేశ ప్రధాని మోడీ నిండు పార్లమెంటులో రైతాంగానికి క్షమాపణ చెప్పి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటానని చెప్పారని అన్నారు. ఎంఎస్పీకి గ్యారంటీ చట్టం, రుణమాఫీ చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరణ లాంటి ఇలాంటి సమస్యలను పరిష్కారం చేస్తున్నట్లు రాతపూర్వక హామీ ఇచ్చి రైతులకు ద్రోహం చేశారని అన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టులకు
భూములు రైతుల నుంచి భూములు సేకరించి తగు నష్టపరిహారం ఇస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఇవ్వకపోవడంతో సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వాన కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకోవడానికి శంభు సరిహద్దు నుండి శాంతియుతంగా పాదయాత్రతో బయలుదేరిన రైతాంగంపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా రబ్బరు బుల్లెట్లతో వాటర్ క్యాన్లతో లాఠీలు జిలిపించి తమ రాక్షసత్వాన్ని చాటుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తప్పుడు కేసులు బనాయించి మహిళలను కనీస మర్యాదగా చూడకుండా 112 మందిని జైల్లో పెట్టడం అప్రజాస్వామిక చర్యని, ఇది నియంతృత్వానికి దారితీసే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగ్జిత్ సింగ్ తన ప్రాణానికి హాని జరిగితే మోడీ సర్కారే బాధ్యత వహించాల్సి వస్తోందని హెచ్చరించారు. అనంతరం ప్రతినిధి బృందం కలెక్టర్ను కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపాలని కోరారు. 2014లో అధికారంలో రావడానికి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నానని చెప్పిన మోడీ ఇవాళ రైతాంగానికి ద్రోహం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రధానంగా ఈరోజు ప్రత్యేకంగా రైతు దినోత్సవం చరణ్ సింగ్ ఏదైతే మాజీ ప్రధాని ఉన్న తన జ్ఞాపికగా రైతు దినోత్సవం, కానీ పాలకులందరూ కూడా రైతు దినోత్సవం మర్చిపోయారు. పత్రికలు మర్చిపోయాయి, ఎలక్ట్రానిక్ మీడియా మర్చిపోయింది. అంటే ఈరోజు దేశానికి తిండి పెట్టే రైతుని ఇలా మర్చిపోయారనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వెలుగులో 2014 తర్వాత మొత్తం రైతాంగానికి ద్రోహం చేసిన మోడీ 2021లో ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని స్వర్గీయ తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణలతో దేశంలో మహిళలు, యువత ఉద్యోగాల సంక్షేమానికి బాటలు పడ్డాయని కొనియాడారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజలతో సందడిగా దర్శనమిచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వివిధ గ్రామాల నాయకులు ఆయన్ను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదనంతరం ఆయన నగరంలోని బోర్గాంపి వంతెన వద్దకు చేరుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు అమృతాపూర్ గంగాధర్, బాట్సీ శేఖర్ గౌడ్లతో కలిసి స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పివి నరసింహారావు 103వ జయంతిని పురస్కరించుకుని జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ, దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న సందర్భంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణలతో దేశం గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కిందని చెప్పారు. తొలి తెలుగు ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఆలోచనలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు రఘు, ఇంతియాజ్, లింగంతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణం భక్తి పారవస్యమైంది. అయ్యప్ప ఆరట్టు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి నామస్మరణలతో పట్టణం మారుమ్రోగింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆరట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కేరళలోని శబరిమలలో సంవత్సరానికి ఒక్కసారి సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆరట్టు మాదిరిగా ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలోని మూల విరాట్టు విగ్రహం నుంచి ఉత్సవ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. ఈ శోభాయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప మాలధారణ చేసిన స్వాముల పాదాలను కడిగి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆరట్టు ఊరేగింపులో స్వాములు అయ్యప్ప స్వామి భజన కీర్తనలను ఆలపిస్తూ నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం కల్కి చెరువులో చక్ర స్నానం చేయించి అభిషేకాలు చేశారు. ఆ తర్వాత అయ్యప్ప ఆలయంలో పడిపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తదనంతరం భక్తుల సౌకర్యార్థం
భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు శంకర్, వినయ్, మామిళ్ల రాజు, వీరప్ప, మల్లికార్జున్, ముదిరెడ్డి, విఠల్ రెడ్డి, తాడ్కోల్ శ్రీనివాసరెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించి దళిత సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ అన్నారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా బాంబేలో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్దని ధ్వజమెత్తారు. నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించి దళిత సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర ఉందని ఆయన తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా బాంబేలో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలా అవమానించడం పరిపాటే అని ఆయన తెలిపారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎప్పుడు కూడా దళిత నాయకునిగా కాకుండా ప్రపంచ మేధావిగా గుర్తిస్తోందని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేయలేదని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తోందని అన్నారు. ముఖ్యంగా ఒక ఛాయ్వాలా, ఒక బీసీ బిడ్డ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడంటే దానికి కారణం భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని నరేంద్ర మోడీ అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమైతే ఎన్నో పథకాల క్రింద అనేక మంది దళిత మహిళలకు లోన్లిచ్చి వారిని కాబోయే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. అలాగే డిక్కీ పేరు మీద యువతీ యువకులకు ఆర్థిక తోడ్పాటునందించి వారిని పారిశ్రామికవేత్తలుగా అవకాశాన్నిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడివాడిన ప్రదేశాన్ని పంచతీర్థాలు పేరుతో క్షేత్రాలుగా నిర్మిస్తున్నామని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కుమార్, సందీప్, కెప్టెన్ రాజు, ముత్యాలు, సంజీవ్, బాలకృష్ణ మరియు పవర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒక చేతిలో రాజ్యాంగం, ఇంకో చేతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎటువంటి కుట్ర పనిందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తుందని కొన్ని మాటలు చెప్పి దళిత ఓటు బ్యాంక్ ని భారతీయ జనతా పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేసి కొద్దిగానో గొప్పనో సక్సెస్ అయ్యారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక్క పేజీ కూడా మార్చడానికి ప్రయత్నం చేయలేము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు స్ఫూర్తి అనే విషయాన్ని నరేంద్ర మోడీ గారు అనేక మార్లు చెప్పిననే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఏదైతే ఇదే పద్ధతిలో రాజ్యాంగం మీద మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి 40% ఓటర్లు భారతీయ జనతా పార్టీకి దళితులు ముఖ్యంగా ఓట్లేసి గెలిపించారు. కాబట్టే ఈ రోజు ఒక ఇష్యూ చేయాలని అమిత్ షా గారి మీద ఒక ఇష్యూ చేస్తున్నారు అనే విషయాన్ని మేము ముందుకు తెలియజేస్తా ఉన్నాం. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ముడ్డి మీద వస్తేనే ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చిందనే విషయాన్ని మేము ముందుకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అనేక మార్లు చెప్పారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఒక ఛాయ్ వాలాను, ఒక బీసీని, ఒక మామూలు వ్యక్తి సృష్టికి కారకుడు దేవుడని ప్రతి ఒక్కరూ విభేదాలు మరచి సమానత్వం చాటాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కుల మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని, ప్రజలు ఆ పార్టీల ఉచ్చులో పడొద్దని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలోని బోర్గాంపి గ్రామంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రూరల్ నియోజకవర్గ స్థాయి పాస్టర్ ఫెలోషిప్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిసిఓ ప్రెసిడెంట్ రాములు అధ్యక్షత వహించగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి,
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు క్రైస్తవ సోదరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేను, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు అమృతాపూర్ గంగాధర్, బార్సే శేఖర్ గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి తదితరులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సపోజ్ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రసంగిస్తూ దేవుడు అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడని, అన్ని కార్యాలు చేయగలిగేవాడే దేవుడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తూ సమానత్వం దిశగా చర్యలు చేపడుతోందని ఆయన వెల్లడించారు. జీసస్ క్రైస్ట్ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ చర్చీల పాస్టర్లు యేసురత్నం, డేవిడ్, శాంసన్, జోసెఫ్, ఆమోస్, బాలస్వామి, యేసుకుమార్, వినయ్, డానియల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ముందు జన్మించినటువంటి రాముడైనా కానీ కృష్ణుడైనా కానీ చెప్పింది ఒకటే, ఈ సృష్టి అంతా కూడా దేవుని మయము, ఇదంతా కూడా దేవుని పిల్లల్ని అందరూ కూడా సమానంగా చూడబడాలి, అందరికీ మరి సమానంగా ప్రేమించబడాలనేది న్యాయం, ధర్మం అన్నీ కూడా సమానమే. ఇలాంటివి ఉన్నప్పుడు మరి మన మధ్యన విభేదాలు ఎందుకు, మన మధ్యన మరి ఇంకా అంటే వేరే వేరే ఆలోచనలు, మరి శత్రుత్వం ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, కులాల పేరు మీద, మతాల పేరు మీద విభజించి మరి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రము ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ఐడియాలజీ మీకు అందరికీ కూడా తెలుసు. ప్రతి పేదవాడిని వాళ్ళని ఆదుకోవడము, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందివ్వడము, ప్రతి పేదవాడికి మరి జీవన స్థితిగతుల్లో పైకి తీసుకురావడము, అన్ని మతాలను సమానంగా చూడడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే మనము 25వ తారీఖు నాడు జరగబోయే క్రిస్మస్ పండుగకు సందర్భంగా మనం ఒక 2 రోజుల ముందే మీకు అందరూ కూడా ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుని మీకు అందరూ కూడా మరి మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ జీసస్ మనందరినీ చల్లగా చూడాలి. జీసస్ దయ వల్ల మీరందరూ కూడా మరి అన్ని కుటుంబాలు కూడా మరి సుఖశాంతులతో, ఆయుష్ ఆరోగ్యాలతో, మరి పాడి పంటలతో మీరందరూ కూడా ఆనందంగా జీవించాలి. జీవించేటట్టు ఆ జీసస్ మనను ఆశీర్వదించాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఉన్నత స్థానంలో ఉండి మరి మీ కుటుంబానికే కాకుండా ఈ ప్రాంతానికి, ఈ దేశానికి మంచి పేరు తెచ్చేటట్టు ఆ దేవుడు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల చిన్న సమస్యలను దయచేసి కొన్ని క్లియర్ చేయండని సీఎంను కలిసి విజ్ఞప్తి చేస్తానని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో తమ సమస్యల పరిష్కారానికి సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన ధర్నా శిబిరాన్ని సోమవారం నాడు రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ సందర్శించారు. ఉద్యోగులతో సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చిన్న సమస్యలను దయచేసి కొన్ని క్లియర్ చేయండని సీఎంను కలిసి విజ్ఞప్తి చేస్తానని ఈ సందర్భంగా ఉద్యోగులకు మాటిచ్చారు. ఆయన ఒక ఇంటి పెద్దలాగా, అన్నలాగా ఇంటి సమస్యను ఎట్లయితే తీర్చుకుంటామో మన కుటుంబ సభ్యుల్లో ఆ విధంగా ఒక్కొక్క సమస్య తీర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. మీ సమస్య కూడా ఆయన చేయొద్దు, తీర్చొద్దు అనే ఆలోచన ఉండదు. తప్పకుండా తీర్చే ఆలోచననే ఉంటాడు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలిసిందే. కనుక ఎట్లాగా ఒక సమస్య తీర్చేటప్పుడు దానికి కావాల్సిన బడ్జెట్లు, నిధులు ఎంత అవసరం అవుతాయి రాష్ట్ర స్థాయిలో అనే ఆలోచనతో ఒకటిగా ఒకటి తీరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రైతుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. రైతుల సమస్య కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మీ మాటల్లో తెలియడం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది అంటున్నారు. కనుక ఇది పెద్ద సమస్య కాదు అని నా ఆలోచన. రేవంత్ రెడ్డి గారిని పెద్ద మనసు ఈ 20,000 మంది ఉద్యోగస్తుల్ని, అక్కచెల్లెల్ని, అన్నదమ్ముల్ని మీతో పాటు నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్లో తరచూ విద్యుత్కు అంతరాయం, వోల్టేజీ సమస్య నెలకొంటోందని, దీంతో స్థానిక ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ సంబంధిత అధికారులను సంప్రదించి అధిక సామర్థ్యం గల ట్రాన్స్ఫారంను ఏర్పాటు చేయించారు. నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్ మాలాపల్లిలో నిత్యం విద్యుత్ అంతరాయంతో పాటు వోల్టేజీ సమస్య ఏర్పడుతోంది. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ మున్సిపల్ విద్యుత్ అధికారులను కలిశారు. అధిక సామర్థ్యం గల ట్రాన్స్ఫారంను బిగించాలని కోరడంతో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు 31వ డివిజన్లోని గౌసియా మజీద్ వద్ద బిగించారు. దీంతో ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏడీ చంద్రశేఖర్, D6 AEMA రవూఫ్, సోహెల్ చౌస్, రఫీక్ ఖురేషి, షేక్ మహబూబ్, ఇమ్రాన్, హైదర్, హైమత్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. కోనసముందర్ జడ్పీ హై స్కూల్ విద్యార్థిని సీఎం కప్ క్రీడా పోటీల్లో ఉత్తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఆ విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం మధుపాల్ అభినందించారు. నిజామాబాద్లోని నాగారంలో గల రాజారాం స్టేడియంలో జరిగిన సీఎం కప్ టోర్నమెంటులో కమ్మర్పల్లి మండలం కోనసముందర్ జడ్పీ హై స్కూల్ 8వ తరగతి విద్యార్థిని పి సాహిత్య అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నెట్బాల్ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి మధుపాల్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థిని సాహిత్యను అభినందించారు. అనంతరం ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు మహబూబ్ నగర్లో జరిగే రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీల్లో సాహిత్య పాల్గొంటోందని తెలిపారు. మరింత ఉత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు కంతి సాయన్న, పోతన్న, రాజగంగారం, భూమయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు నస్రిన్ బేగం, మౌనిక, మమత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. సీఎం కప్లో భాగంగా నిజామాబాద్లో జరిగినటువంటి టోర్నమెంట్లో సెమీస్లో రన్నరప్గా నిలిచి అందు నుండి రాష్ట్ర స్థాయికి అత్యంత ప్రతిభ కనబరిచి కుప్పాల సాహిత్య రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్కి ఎంపికైనారు. ఈ విషయంలో మా పాఠశాల బృందం తరఫున, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అమ్మాయికి. ఈ విషయంలో అత్యంత శ్రద్ధ కనబర్చినటువంటి మా పీడీ సార్ గారికి, రమేష్ సార్ గారికి కూడా
మా పాఠశాల బృందం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ అమ్మాయి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి టోర్నమెంటుకు మహబూబ్ నగర్లో 31 డిసెంబర్ అండ్ జనవరి 1 and 2 జరిగే టోర్నమెంటులో ఆడడానికి వెళ్తున్నారు. ఆమెకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే సీఎం కప్లో భాగంగా మండల పరిధిలో జరిగినటువంటి పోటీలలో గర్ల్స్ ప్రథమంగా విన్నర్గా నిలిచారు, బాయ్స్ రన్నర్గా నిలిచారు. ఈ విషయంలో కూడా మా విద్యార్థులందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ యూనివర్సిటీలో స్పోర్ట్స్ ప్లేయర్ల పట్ల నిర్లక్ష్యం సరైంది కాదని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో జరిగే సౌత్ జోన్ గేమ్స్కు యూనివర్సిటీ నుంచి ఖోఖో టీంను పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 27 నుండి తమిళనాడులో సౌత్ జోన్ పురుషుల ఖోఖో గేమ్స్ జరుగుతున్నాయని, వాటికి తెలంగాణ యూనివర్సిటీ నుంచే ఖోఖో టీంను పంపించాలని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీ అడ్మిన్ బిల్డింగ్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రిజిస్ట్రార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి తమిళనాడులో పురుషుల ఖోఖో సౌత్ జోన్ పోటీలున్నాయని, ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టలేదని అన్నారు. ఖోఖోకి అన్ని యూనివర్సిటీల నుండే టీంలను పంపిస్తున్నారని, కానీ తెలంగాణ యూనివర్సిటీ నుంచి పంపడం లేదని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ ప్లేయర్లకు యూనివర్సిటీ అధికారులు ఎంకరేజ్ చేయటం లేదని, విద్యార్థులు కట్టే ఫీజులలో స్పోర్ట్స్కు ప్రత్యేకంగా కడుతున్నారని, వారి డబ్బులను వారికి కూడా కేటాయించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్కు పెద్దపీట వేస్తామంటూనే మరొకవైపు యూనివర్సిటీలలో స్పోర్ట్స్ను పట్టించుకోవటం లేదని, గతంలో చాలా క్రీడా పోటీలకు తీసుకుపోలేదని, ఇప్పటికైనా స్పోర్ట్స్ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా సౌత్ జోన్ గేమ్స్కు పంపించాలని ఆయన కోరారు. 20 నుంచి తమిళనాడులో సౌత్ జోన్ ఖోఖో పురుషులే జరుగుతున్నాయి. అయినా కానీ ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీ నుంచి ఒక టీమును ఇప్పటి వరకు సెలక్షన్ చేయలేదు. దాని ప్రాసెసింగ్ కూడా ఇప్పటి వరకు కూడా మొదలు పెట్టలేదు. ఈరోజు వందల సంఖ్యలో ఈరోజు యూనివర్సిటీ లెవెల్లో ఈరోజు ఖోఖో ఆడే విద్యార్థులు ఉన్నారు, కానీ వారికి ఈరోజు అన్యాయం చేస్తున్నారు. గతంలోనే అనేక స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ను కానీ స్పోర్ట్స్కు తీసుకుపోయినటువంటి పరిస్థితులు ఈరోజు విద్యార్థులు కూడా వాళ్ళు కట్టే ఫీజులో ఈరోజు స్పోర్ట్స్కు ఈరోజు ప్రత్యేకంగా డబ్బులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఈరోజు స్పోర్ట్స్ విద్యార్థుల పట్ల ఈరోజు వివక్ష చూపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మేము స్పోర్ట్స్కు ప్రత్యేకంగా ప్రియారిటీ ఇస్తున్నాం, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం, స్పోర్ట్స్కు ప్రత్యేకంగా మేము గుర్తింపు చేస్తామని ఒకవైపు చెప్తూనే మరొకవైపు యూనివర్సిటీ లెవెల్లో ఉన్నటువంటి ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. స్పోర్ట్స్కు తీసుకోకుండా వివక్ష చూపుతున్నారు. వెంటనే వీరందరికీ కూడా ఎల్లుండి 20 జరిగే తమిళనాడుకు వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఖోఖో టీంని ఈరోజు పంపించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. లేచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని సందర్భంగా మేము యూనివర్సిటీ అధికారులకు హెచ్చరిస్తున్నాం. తల్లికి పక్షవాతం రావటంతో కొడుకు కూలీ పని చేసుకుంటూ ఇల్లు గడుపుతున్నాడు. అయితే అతనికి 4 పిల్లలుండటంతో 2 పిల్లలకు మాటలు రావు. ఇదిలా ఉంటే కుటుంబ పరిస్థితులను చూసి చివరకు భార్య సైతం సొంతింటికి వెళ్ళిపోయింది. దీంతో పిల్లలను తల్లిని చూసుకుంటూ దుర్భర పరిస్థితుల్లో చేయూత కోసం ఎదురు చూస్తుండగా మా సేవా సమితి వెంటనే స్పందించి బియ్యంతో పాటు 2,000 రూపాయలను అందజేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బినార్పల్లి గ్రామంలో నివాసం ఉండే 60 ఏళ్ల డంగు రాజమణికి 20 రోజుల క్రితం పక్షవాతం వచ్చి మంచంపై నుంచి లేవలేని పరిస్థితి నెలకొంది. కొడుకు రమేష్ పొలం పనులకు లేబర్గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేస్తున్నాడు. ఇతనికి 4 పిల్లలుండగా కోడలు ప్రస్తుతం కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయింది. 2 చిన్నపిల్లలకు మాటలు రావు. పిల్లలను చూసుకుంటూ తండ్రి ఇంటి వద్దనే ఉండటంతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో మా సేవా సమితిని ఆదుకోవాలని కోరగా వెంటనే స్పందించి సేవా సమితి సభ్యులు వారి మిత్రుల ద్వారా విరాళాలు సేకరించి మినార్పల్లికి వెళ్లి 2 నెలల కిరాణా సామాగ్రి 50 కిలోల బియ్యంతో పాటు రాజమణి ట్రీట్మెంట్ కొరకు 2,000 రూపాయలు శ్రీ లక్ష్మీ చేయూత సేవా సమితి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో అధ్యక్షులు వంగల రమణాచారి, లక్ష్మణ్, శ్యామ్ కుమార్, అశోక్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. నమస్కారం. సేవా సమితి శ్రీ లక్ష్మీ చేయూత సేవా సమితి
ఆధ్వర్యంలో ఈరోజు మినార్పల్లి బోధన్ వద్ద ఉన్న మినార్పల్లికి రావడం జరిగింది. సమస్య ఏమిటంటే రమేష్ అనే ఇతని భార్య 4 చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఈ చిన్న పిల్లల్ని పట్టుకొని ఇతను వీళ్ళ అమ్మ ఆమెకు కూడా ఆరోగ్యం బాగాలేదు. వీళ్ళ పోషణ కష్టమై అతన్ని కూడా పనులు సరిగా లేకపోవడంతో మన సేవా సమితిని ఆశ్రయించడం జరిగింది. ఈ సార్ ద్వారా మన సేవా సమితిని ఆశ్రయించడం జరిగింది. దానికి స్పందిస్తూ మన సభ్యులందరూ కూడా అడిగిన వెంటనే ఎమర్జెన్సీ డొనేషన్ కూడా వేసి మరి మన సేవా సమితి నుంచి కూడా ఒక 2 నెలల సామాను, కిరాణా సామాగ్రి. కబ్జాలకు కాదేది అనర్హమన్న చందంగా మారింది నిజామాబాద్ జిల్లాలో నాయకుల పరిస్థితి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారు. గుడి కోసం స్థలాన్ని కేటాయిస్తే ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేశారని ఒక కుటుంబం అంబులెన్స్లో కలెక్టరేట్కు వచ్చింది. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన మణెమ్మ గ్రామదేవతల ఆలయం కోసం స్థలం వదిలేస్తే కొందరు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించింది. సోమవారం ప్రజావాణి సందర్భంగా నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను వారి కుటుంబ సభ్యులు అంబులెన్స్లో కలెక్టరేట్కు తీసుకువచ్చారు. అధికారికి వినతి పత్రాన్ని సమర్పించి సమస్యను వివరించారు. గ్రామంలో కొంత భూమిని తాము గతంలో కొనుగోలు చేశామని మణెమ్మ తెలిపారు. అందులో కొంత భూమిని తాము రిజిస్ట్రేషన్ చేసుకోగా మిగతా 38 గుంటల భూమిని గ్రామదేవతల ఆలయానికి వదిలేయటం జరిగిందని అన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు వారి పలుకుబడితో 38 గుంటల భూమిని కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్స్తో వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వాపోయారు. స్థలం విషయంలో వారిని ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, కావున అధికారులు చర్యలు తీసుకొని ఆలయానికి విడిచిన స్థలాన్ని పరిరక్షించాలని కోరారు. 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులతో ఆందోళనకు గురవుతున్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్, మైలారం, దుర్కి, నాచుపల్లి పిఎస్సిఎస్లలో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రుణాలు చెల్లించకపోతే తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని రైతులను హెచ్చరించారు. పసుపుల లక్ష్మణ్ 2017 సంవత్సరంలో 4,32,000 రుణం తీసుకోగా ప్రస్తుతం వడ్డీతో కలిపి 7,95,000 అయినట్లు తెలిపారు. ఇలాంటి రుణాలు తీసుకున్న వారు అనేక మంది ఉన్నారని చెప్పారు. శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి బస్సు యాత్రలో వచ్చినప్పుడు అంకోల్ క్యాంపులో రుణాల గురించి రేవంత్ రెడ్డికి రైతులు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్లు రైతులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నా పేరు రావుల శ్రీనివాస్ గౌడ్, మా సంగం గ్రామం, నసలాబాద్ మండలం. మేము 2016లో సొసైటీ నుంచి 4,50,000 రూపాయలు లోన్గా తీసుకున్నాము. ఇప్పటి వరకు 4-5 కిస్తీల వరకు కట్టాము. అయినా కూడా ఇప్పుడు 7,80,000 నుంచి 8 లక్షల వరకు బాకీ చూపిస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. అవి కట్టకుంటే మీ పొలం జప్తు చేస్తాము, మీ ఇల్లు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ విషయం పైన గత సంవత్సరం పాదయాత్రకు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చారు, మీకు ఎట్లయినా సాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం చేయలేదు. కానీ ఇకనైనా చేస్తారని మేము నమ్ముతున్నాము రైతులందరూ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మాజీ ప్రధాని, భారతరత్న, ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చి మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పివి నరసింహారావు అని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. పివి 20వ వర్ధంతి సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో వారి దివ్య స్మృతికి వినయ్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద మహిపాల్, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18 నుండి 21 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీఎం కప్ 2024 జిల్లా బేస్బాల్ జట్టు ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా జిల్లా జట్టును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైస్ ఓ ముత్తెన్న, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు
ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పర వినోద్ కుమార్, సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి ప్రిన్సిపల్ పి నళిని, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజారెడ్డి, జిల్లా కోచ్లు పాల్గొన్నారు. డిసెంబర్ 25న హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్లో నిర్వహిస్తున్న అంబేద్కర్ బుక్ ఫెయిర్ కవి సమ్మేళనానికి నిజామాబాద్కు చెందిన ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపురం దేవేందర్ పాల్గొననున్నారు. ఈ మేరకు నిర్వాహకుల నుండి తనకు ఆహ్వానం అందిందని గణపురం దేవేందర్ తెలిపారు. ప్రఖ్యాత కవులు, పుస్తక ప్రియుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 149 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు అహ్మద్ అలీ ఖాన్, అష్ఫక్ అహ్మద్ ఖాన్లను బెదిరిస్తున్న జమియత్ ఉలేమా నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు హఫీజ్ మహమ్మద్ లాయ్ ఖాన్పై చర్యలు తీసుకోవాలని సోమవారం నాడు ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా ప్రతినిధులు అడిషనల్ సిపి జి బస్వారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. డీసీపీని కలిసిన వారిలో జిల్లా జర్నలిస్టు నాయకులు బొబ్బిలి నర్సయ్య, చింతల గంగాదాస్, గోవిందరాజు, సిరికాద ప్రసాద్, బాలాజీ తదితరులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సపోజ్ క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ చర్చీల పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసిన ఆయన క్రైస్తవులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మత సామరస్యాన్ని పరిరక్షిస్తుండగా కొందరు కుల మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, నర్సారెడ్డి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, బాల్కొండ వెంకటేష్ గౌడ్, స్వామి ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వెనుకబడిన ప్రదేశాన్ని పంచతీర్థాల పేరుతో క్షేత్రాలుగా బీజేపీ నిర్మిస్తోందని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.